పార్టీలు మారుతారు. కాటికి కాలు చాపే రోజులను అంటున్నావు, క్రాంతి తప్పు మాట్లాడుతున్నావు, క్రాంతి అని చెప్పేసి కొంతమందికి నొచ్చుకుంటూ వచ్చు. నేను అంటా ఉన్నా, టీపీసీసీగా చేసినటువంటి వ్యక్తి, పీసీసీగా చేసినటువంటి వ్యక్తి పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారితే మంత్రి పదవి ఆశించో, లేకపోతే అధికారం ఆశించో, లేకపోతే ఇంకోటో కాదు, తనకు తగిన గౌరవం దక్కలేదని పార్టీ మారితే పొన్నాల లక్ష్మయ్య అంటాడు రేవంత్ రెడ్డి, కాటికి కాలు చాపినావు ఇంకెందుకు నీకు అని చెప్పి. తప్పు కదా అండి? అది కరెక్ట్ అయితే ఇది కరెక్టే, ఇది తప్పు అయితే అది తప్పే. రైట్, ఇట్లా ఉన్నది. దయచేసి అంటే ఇప్పటికైనా కళ్ళు తెలుసుకొని ఈ పార్టీ ఆ పార్టీ అని అంటే అసలు పార్టీలు ఎందుకు మారుతారు రాజకీయ నాయకులు అన్నది ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. ఎందుకు మారుతారు అని అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అంటారు మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మారుతూ ఉన్నాం, మా నియోజకవర్గంలో రోడ్లు వేయడం కోసం మారుతూ ఉన్నాం, మా నియోజకవర్గంలో నీటి సమస్యలు ఉన్నాయి అవి తీర్చడం కోసం మారుతూ ఉన్నాం, మా నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వంతో సహకారంతో ఉంటే మాకు లబ్ధి చేకూరుతుందని పార్టీ మారుతూ ఉన్నాం. మన్ను మశానం ఏం లేదు. ఇదంతా ఏది కాదు. వాడికో దందాలు ఉంటాయి, వాడికో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉంటాయి, వాడికో ఫ్యాక్టరీలు ఉంటాయి, వాడికో డబ్బులు సంపాదించుకోవాలనే జాబ్ ఉంటుంది. అందుకోసమే పార్టీలు మారుతాయి. సింపుల్గా ఏ పార్టీ ఎమ్మెల్యే మారినా కూడా అంతే. ఇది రాసి పెట్టుకో. దీని తర్వాతనే ఇంకేదైనా ఇక ఇదే నిజం అని చెప్పేసి నమ్ముకుంటే మాత్రం పదలైతే ఇక మనోళ్ళు కలిసిపోయినట్టే. అంతే. ఇక క్లియర్గా ఏందనంటే వీళ్ళకు ఫ్యాక్టరీలు ఉంటే పార్టీ ఎందుకు మారాలి క్రాంతి అని అడగవచ్చు. ఓ డౌట్ రావచ్చు. వాటికి పర్మిషన్లు కావాలి, వాటికి కరెంటు సప్లై కావాలి, వాళ్ళ వల్ల ఏమన్నా ఫ్యాక్టరీల నుంచి పొగనో నీళ్ళు బయటకు వచ్చినాయి అనుకో, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ లొల్లి పెట్టొద్దు. లొల్లి పెట్టినా కూడా సపోర్ట్ చేయొద్దు. అంటే ఆడేడు ఉండాలి, మనోడై ఉండాలి. మనోడంటే మన పార్టీలో ఉండాలి. మన పార్టీలో ఉన్నాడు అనుకో, మన పార్టీ ఎమ్మెల్యే ఫ్యాక్టరీ గిట్ల అవుతుంది అని చెప్పేసి మనం అననీకు ఉంటుందా? అననీకు ఉండదు. సో గప్చుప్ రియల్ ఎస్టేట్ దందా లేకపోతే భూములకు కబ్జా అనుకుందాం. సొంత పార్టీలో ఉండి అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే భూములు కబ్జా చేస్తే, భూములను మింగితే, కుబేరుడు కుంభకర్ణుడు మింగినట్టు మింగితే అడగనీకు ఉంటుందా? అడగనీకు ఉండదు. ఎందుకు ఉండదు? అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే భారీ కుంభకోణం, భారీ భూదందాలు అని చెప్పేసి వార్తాపత్రికల్లో వార్తలు వస్తాయి. వచ్చినప్పుడు వీళ్ళు తలకాయ పెట్టుకుంటారు. సో అందుకోసమే ఈడు ఉన్నాడు అనుకో, ఈ వార్తలు రావు. మీడియానంతా మేనేజ్ చేయొచ్చు.